వేసవి వచ్చిందంటే అన్ని అనర్థాలను ప్రజలు ఆహ్వానిస్తుంటారు. ప్రజలకు ఎందుకు పనికిరాని ఐపీఎల్ ప్రసారాలు ఒకవైపు, పోరింగ్ పార్ట్నర్ పేరుతో శీతల పానీయాల అడ్వర్టైజ్మెంట్ మరోవైపు. ప్రజలు కూల్ డ్రింక్ షాపుల వైపు పరిగెడతారు. ప్రతి ఇంట్లో రెఫ్రిజరేటర్ లో కూల్ డ్రింక్ బాటిల్స్ నిండి ఉంటాయి. చాలా మంది ప్రతి వారం షాపింగ్ మాల్స్ కు వెళ్లి కార్టుల కొద్దీ శీతల పానీయాలు కొని కరువా కాలమా అన్నట్లు కార్టును బలవంతంగా తోసుకొస్తుంటారు. వాస్తవానికి కూల్ డ్రింక్స్ చల్లదనాన్ని ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయని అనేక పరిశోధనలలో తేల్చింది. మన శరీరంలో జరిగే మార్పులు గ్రహించకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన అలవాట్లను మనిషి నేర్చుకున్నాడు. ముఖ్యంగా ఈ పాశ్చాత్య ఫ్యాషన్ నాగరికతలో భాగంగా కూల్ డ్రింక్స్ లో కూడా బాగా అలవాటు పడ్డారు. కూల్ డ్రింక్స్ లో ఎక్కువ శాతం పురుగుల మందుల అవశేషాలు పుష్కలంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇండియా దశాబ్దం క్రితం తేల్చి చెప్పింది. మానవ శరీరాలను ప్రమాదకరంగా మార్చే పదార్థాలు కూల్ డ్రింక్ లో ఉండే పదార్థాలు కార్బోనేటెడ్ వాటర్, కార్న్ సిరప్, పంచదార, ఎప్సిరటం, క్యారమెల్, ఫాస్ఫరిక్ ఆమ్లం, కెఫిన్, సిట్రిక్ ఆమ్లం, పొటాషియం బెంజైట్, పొటాషియం సిట్రేట్ ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఆర్గానోక్లోరిన్, ఆర్గానోప్రాస్పరస్, పురుగుల మందులైన లిండేన్, డిడిటి, మలాథియాన్ ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్న ప్రభుత్వాలు వీటిని బ్యాన్ చేయటం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూల్ డ్రింక్ కంపెనీలు ఏటా 7,000 కోట్లు దోచుకుంటున్నాయి. ప్రజల డబ్బుతో హీరోగా, క్రీడాకారులుగా, అవార్డు గ్రహీతలుగా, పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారు కోట్లల్లో డబ్బు తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు. వారిపై క్రిమినల్ కేసులు బనాయించాల్సిన ప్రభుత్వం వీరిని అవార్డులతో సత్కరించటం సిగ్గుచేటు. కూల్ డ్రింక్స్ pH శాతం టాయిలెట్ క్లీనర్ల యాసిడ్ తో సమానంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. స్థూలకాయం, ఊపిరితిత్తులు, బీపీ, షుగర్, ఎముకల మెత్తబడిపోవటం, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేసి రీనల్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు కూల్ డ్రింక్స్ సేవిస్తే పుట్టబోయే పిల్లలు పిండంపై ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, లివర్, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. తరచుగా అధిక మొత్తంలో చక్కెరతో కూడిన శీతల పానీయాలు మన దైనందిన జీవితంలో పాతుకుపోయాయి. వాస్తవానికి మద్యపానం, సిగరెట్, గుట్కా వంటి పదార్థాల మాదిరిగా వ్యసనానికి దారితీస్తాయి. ఒక్క శీతల పానీయం బాటిళ్లలో ఎంత చక్కెర ఉందో అర్థం చేసుకోవటం కళ్ళు తెరిపిస్తుంది. కొన్ని శీతల పానీయాలు చక్కెర స్థాయిలను కలిగి ఉంటాయి. ఇది రోజువారీ సిఫారసు చేయబడిన తీసుకోవటం స్థాయిలను మించిపోయింది. అధిక స్థాయి చక్కెర తీసుకోవటం ఊబకాయం, మధుమేహం మరియు దంత సమస్యలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా శీతల పానీయాల ప్రతికూల ప్రభావం చక్కెర కంటెంట్ కు మించి ఉంటుంది. శీతల పానీయాలలో టాయిలెట్ క్లీనర్లతో సమానంగా ఆమ్ల లక్షణాలు ఉంటుంది. దంతాల జీర్ణ ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని చూపుతాయి. ఆమ్ల పానీయాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల పంటి ఎనామల్ చెరిపి చేయబడుతుంది. జీర్ణాశయాంతర అసౌకర్యానికి దారితీస్తుంది. శీతల పానీయాలు అనేక ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉన్నాయి. శీతల పానీయాల వినియోగం దీర్ఘకాలంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శీతల పానీయాలు తరచుగా కేలరీలు, చక్కెరలో ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగటానికి, ఊబకాయానికి దోహదం చేస్తాయి. శీతల పానీయాలలో అధిక చక్కెర కంటెంట్ ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర శీతల పానీయాల అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలు మరియు హృదయనాళ ఆరోగ్యంపై వాటి ప్రభావం కారణంగా రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్ తో సహా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. శీతల పానీయాలలో ఉండే ఆమ్లత్వం, కృత్రిమ సంకరణాలు కడుపు లైనింగ్ ను చిరాకు పరుస్తాయి. ఇది యాసిడ్ రిఫ్లెక్స్, అజీర్ణం, జీర్ణాశయాంతర అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొన్ని అధ్యయనాలు ఆహార శీతల పానీయాలలో కనిపించే కొన్ని కృత్రిమ స్వీట్లర్లను వినియోగం క్యాన్సర్ వచ్చే ప్రమాదం మధ్య సంభావ్య సంబంధాన్ని సూచించాయి. శీతల పానీయాల రెగ్యులర్ వినియోగం, ముఖ్యంగా ఫ్రక్టోజ్ అధికంగా ఉండేవి, కాలక్రమేణా కొవ్వు కాలేయ వ్యాధి మరియు కాలేయం దెబ్బతినడానికి దోహదం చేస్తాయి. శీతల పానీయాలలో అధిక స్థాయి చక్కెర మరియు కెఫెన్ పురుషులు మరియు స్త్రీలలో పునరుత్పత్తి ఆరోగ్యంపై, సంతాన ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్ లో ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది
కాల్షియం పోషణకు ఆటంకం కలిగిస్తుంది మరియు ఎముక సాంద్రత నష్టానికి దోహదం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు మరియు పెద్దలలో బోలు ఎముకల వ్యాధి పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రజలు వేసవిలో మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు, రాగి జావ, తాటి ముంజులు, కర్బూజా, కలింగర, కీరదోస పిల్లలకు అలవాటు చేస్తే మంచిది. మంచి ఆరోగ్య అలవాట్లు ఇంటి నుండే ప్రారంభం కావాలి. పెళ్లిళ్లలో, శుభకార్యాలలో ఆరోగ్యాన్ని హాని కలిగించే అన్ని రకాల కూల్ డ్రింక్ నిలుపుదల చేయాలి. ప్రభుత్వం దీనిని నిషేధించే వరకు ప్రజలు, పౌర సంఘాలు ఉద్యమించాలి. స్వలాభం కోసం వాణిజ్య ప్రకటనలు ఇచ్చే హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులపై కేసులు బనాయించాలి. మనం చనిపోయిన తరువాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది, ఎముకలు పూర్తిగా కాలిపోతాయి, కానీ నోటిలోని పళ్ళు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతి పెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. అంత గట్టిగా మన పళ్ళు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లను అగ్ని కాల్చలేకపోయిందో, ఏ పళ్లను మట్టి తనలో కరిగించుకోలేకపోయిందో అదే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్ డ్రింక్ లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక్క కూల్ డ్రింక్ లో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేలోపు 50 టన్నుల ఆహారాన్ని అయినా ఈ పళ్ళతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్ళు ఒక్క కూల్ డ్రింక్ నెల తిరగకుండా కరిగిస్తుందంటే అవి తాగితే పానీయాలా లేక విష పదార్థాలే. కాకపోతే ఎక్కువ నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్ళనే నాశనం చేసే డ్రింక్స్ కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్క ఏమిటి? ప్రభుత్వం సత్వరమే శీతల పానీయాలు బ్యాన్ చేయాలి. అమ్మకందారులను తక్షణమే అరికట్టాలి.